రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నగర ప్రజలు నిరుపేదలంటే తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల సంతపేట పాతదుస్తను మార్కెట్ సముదాయంలో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన వ్యాపారస్తులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి శుక్రవారం తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మంత్రి నారాయణ అధికారులను, టీడీపీ శ్రేణులను పంపి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో పూర్తిగా దగ్ధమైన 8 దుకాణాల వారికి 50,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న 12 దుకాణాల వారికి 25,000 రూపాయలు మరియు 30 దుకాణాల వారికి 10,000 రూపాయలు చొప్పున టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా సహాయం అందించారు. అంతేకాకుండా దెబ్బతిన్న దుకాణాలకు మరమ్మతులు చేయించి నూతన రంగులు వేయించేందుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని బాధితులకు ధైర్యం చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన బాధితులు మంత్రి నారాయణకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, నగరాధ్యక్షుడు మామిడాల మధు, 51 క్లస్టర్ ఇన్ఛార్జ్ చేసి డివిజన్ అధ్యక్షుడు ప్రశాంత్ సహా పలువురు టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంతపేట మార్కెట్లో అగ్నిప్రమాదం జరగడం జరిగింది. దాన్ని నిన్న మంత్రి గారు స్వయంగా పర్యవేక్షించారు. గతంలో ఇక్కడుండే నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వాళ్ళ సాధక బాధలన్నీ కూడా చూసి అవన్నీ కూడా నారాయణ సార్కి మొత్తం వివరించడం జరిగింది. వివరించిన తర్వాత సార్ ఏదైతే పూర్తిగా దెబ్బతినిందో వాళ్ళకి 8 మందికి 50,000 రూపాయలు చొప్పున, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్కి 16,000 చొప్పున, అలాగే సింపుల్గా 25,000 16 మందికి 25,000 రూపాయలు చొప్పున, అలాగే సింపుల్గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకి కూడా ఏమీ లేదనుకున్న 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ నిన్న హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా ఖచ్చితంగా కూడా పొంగూరు నారాయణ గారు ఒక డెవలప్మెంటే కాదు, పేదల్ని ఎలా ఆదుకోవాలో కూడా మాకు నేర్పించడంతో పాటు ఆయన కూడా బ్రహ్మాండంగా ఈరోజు పేదలందరినీ కూడా ఆదుకుంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో మన మార్కెట్ ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ అంటుకోవడం జరిగింది. దాని తరఫున స్థానికులందరం కూడా కొంత సహాయం చేశాము. దీన్ని నెల్లూరు నగరంలో దేశంలోనే అత్యుత్తమ స్థానంగా నెల్లూరును పెట్టాలన్న ఆలోచనతో నారాయణ సార్ ఉన్నారు.